రైతాంగానికి నమస్సులతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. పత్తిలో రసం పీల్చే పురుగుల ఉధృతి, అధిక దిగుబడుల కోసం చేపట్టాల్సిన ఎరువుల యాజమాన్యం. ముదురు మామిడి తోటల్లో పునరుద్ధరణ, టాప్ వర్కింగ్ వల్ల చెట్లకు పూర్వ వైభవం. రొయ్య సాగుకు ప్రతికూలంగా మారిన వాతావరణ మార్పులు, ఈపీహెచ్ సమస్యతో చనిపోతున్న రొయ్య పిల్లలు. వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు, ప్రస్తుతం పంట పొలాల్లో చేయాల్సిన పనులు. తెలుగు రాష్ట్రాల్లోని మెట్ట ప్రాంతాల్లో వర్షాధారంగా పత్తి విస్తారంగా సాగవుతోంది. అయితే ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే పలకరించడంతో తెలంగాణలో పత్తి విస్తీర్ణం సాధారణ స్థాయికి మించి పెరిగింది. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఆగస్టు వరకు పత్తి విత్తుకునే వీలుంది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలతో పాటు బెట్ట పరిస్థితులు ఉన్నందున వీటి నుండి గట్టెక్కేందుకు పాటించాల్సిన ఎరువుల యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రంజిత. పత్తిని పండించే ప్రపంచ దేశాలలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ఉత్పత్తి, ఎగుమతుల్లో 2వ స్థానాన్ని ఆక్రమించింది. దేశంలో మహారాష్ట్ర, గుజరాత్ తరువాత తెలుగు రాష్ట్రాలు పత్తి సాగు విస్తీర్ణం, ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉన్నాయి. తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం పత్తి 20 నుంచి 45 రోజుల దశలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడిప్పుడే విత్తుతున్నారు. కొన్ని చోట్ల అధిక వర్షాలు కురుస్తుండగా మరికొన్ని చోట్ల బెట్ట పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సరైన ఎరువుల యాజమాన్యం చేపట్టాలని సూచిస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త రంజిత. వాణిజ్య పంట పత్తిలో పోషకాలు కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా మనం నత్రజని, భాస్వరం, పొటాష్ రూపంలో మనం ఎరువులను అందిస్తూ ఉంటాము. కాకపోతే విత్తుకునే కంటే ముందే ఆర్గానిక్ మెన్యూర్స్ అంటే ఫామ్ యార్డ్ మెన్యూర్ రూపంలో కూడా ఎకరానికి 4 టన్నుల చొప్పున కనుక మనం ఎరువుని గనక ఫీల్డ్కి తోలుకున్నట్లయితే చాలా వరకు మనం నేలలో గనక సమతుల్యత పాటించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో ప్రతి సంవత్సరం ఒకే పంట అంటే పత్తి తర్వాత పత్తి అలా కంటిన్యూస్గా సాగు చేసుకోవడం వలన చీడపీడల ఉధృతి అనేది ఎక్కువ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఎకరానికి ఒక 4 కిలోల వేప నీమ్ కేక్ కూడా వాడుకున్నట్టయితే చాలా వరకు ఈ తెగుళ్ళ ఉధృతి కూడా కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్ఆర్గానిక్ మెన్యూర్స్ అంటే ఫెర్టిలైజర్స్ కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా మనం ఒక పంటకి నత్రజని, భాస్వరం మరియు పొటాష్ రూపంలో ఎరువులను అందిస్తూ ఉంటాము. ఈ పోషకాలని సాధారణంగా వివిధ రూపాలలో కాకుండా సూటి ఎరువుల రూపంలో కనుక అందించుకున్నట్లయితే చాలా వరకు రైతుకి పెట్టుబడి తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పత్తి సాగులో చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం బీటీ పత్తి హైబ్రిడ్లనే రైతులు సాగు చేస్తున్నారు. కాబట్టి వీటి సాగులో కనుక చూసుకున్నట్లయితే ఎకరానికి నత్రజని, భాస్వరం, పొటాష్లను 48, 24, 24 అంటే ఎకరానికి 45 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, అలాగే 24 కిలోల పొటాష్ని ఇచ్చే ఎరువులు కనుక వాడినట్లయితే ఆ పంటకు సరిపడా ఎరువులు అందించుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటిని చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి సరిపడా విత్తుకునే కంటే ముందు ఆఖరి దుక్కులో కనుక సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కనుక వాడినట్లయితే ఎకరానికి 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని ఆఖరి దుక్కులోనే వేసుకొని పొలమంతా కలిసేటట్టు దున్నుకోవాలి. ఒకవేళ అది దొరకని పక్షంలో డిఏపి కనుక కాంప్లెక్స్ ఎరువు అయినటువంటి డిఏపి కనుక వాడిన పక్షంలో చూసుకున్నట్లయితే ఎకరానికి 50 కిలోల చొప్పున డిఏపి వాడినట్లయితే సరిపోతుంది. పత్తి పంటని సాధారణంగా వర్షాధారంగా అదేవిధంగా నీటి తడుల కింద, ఆరుతడుల కింద సాగు చేసుకుంటాం. కాబట్టి ఒక్కొక్కసారి బెట్ట పరిస్థితుల్లో కనుక మనము ఎరువు వేసుకోదలుచుకుంటే భూమి మీద కనుక వేసుకున్నట్లయితే చాలా వరకు ఎరువు వేస్ట్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఫోలియర్ అప్లికేషన్ ద్వారా కూడా మనం పోషకాలని పంటకి అందించుకోవచ్చు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే సాధారణంగా మనం యూరియా కానీ డిఏపి కానీ లీటర్కి వచ్చేసి 20 గ్రాముల చొప్పున మొక్కకు అందించుకోవచ్చు. అది లేదా 13045 కానీ 9919 కానీ ఇది కూడా ఎక్కువగా అందించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే బెట్ట పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే సాధారణంగా రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి ఎక్కువ అవ్వడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కనుక మనం రసం పీల్చే పురుగులకి ఏదైతే మందులు పిచికారీ చేస్తామో అది కూడా ఈ ఎరువులతో పాటు పోషకాలతో పాటు కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మనం స్ప్రేయింగ్స్ అయ్యే ఖర్చుని దాదాపుగా 2 సార్లు పిచికారీ చేసుకునే బదులు చాలా వరకు సగానికి సగం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం పోషకాలు నేరుగా ఆకులకు అందిస్తున్నాం కాబట్టి ఆకుల నుంచి అబ్జార్ప్షన్ ఫాస్ట్గా ఉంటుంది. ఎకరానికి సాధారణంగా ఇందాక మనం అనుకున్నట్లుగా 25 కిలోల యూరియా, 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ పడుతుంది అని అనుకున్నప్పుడు ఇప్పుడు కేవలం 2 నుంచి 3 కేజీల యూరియాతోటే దాదాపుగా మనం ఎకరం కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల యూరియాకి ఎరువులకు అయ్యే ఖర్చు కానీ అదేవిధంగా స్ప్రేయింగ్స్ 2-3 స్ప్రేయింగ్స్ కంటేతో పోలిస్తే దానికి అయ్యే ఖర్చు కానీ చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది.
కాపు తగ్గిపోయిన ముదురు మామిడి తోటలు, అలాగే ఎత్తు ఎక్కువగా పెరిగిపోయిన చెట్లకు యాజమాన్యం చేపట్టడానికి వీలు కాదు. దీంతో దిగుబడి తగ్గిపోయి కనీసం పెట్టుబడులు కూడా రాక రైతులు మామిడి చెట్లను నరికేస్తుంటారు. ఇటువంటి రైతులకు నష్టం జరగకుండా చక్కటి పరిష్కారాన్ని అందిస్తుంది మామిడి తోటల పునరుద్ధరణ ప్రక్రియ. ఈ విధానంలో ముదురు తోటలకు పునర్వైభవం లభించడంతో పాటు దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది. కాపు తగ్గిపోయిన మామిడి తోటలకు ఏ విధంగా పునరుద్ధరణ చేపట్టాలో తెలియజేస్తున్నారు కృష్ణా నూజివీడు మామిడి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త లక్ష్మి. సాధారణంగా 30-40 సంవత్సరాల పైబడిన మామిడి తోటల్లో చెట్లు ఎత్తు ఎక్కువ పెరగటం వల్ల రైతుకు కాయ కోత, సస్యరక్షణ వంటి పనులు సంక్లిష్టంగా మారుతాయి. పైగా చెట్లు వయస్సు పెరిగే కొద్దీ కాపు తగ్గిపోవడం జరుగుతుంది. వీటిని తీసేసి కొత్త మొక్కలు నాటాలంటే వేరు వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా తిరిగి 4-5 సంవత్సరాలకు గాని మామిడి సాగు నుండి లాభాలు రావు. దీనికి చక్కటి పరిష్కారాన్ని చూపిస్తోంది పునరుజ్జీవం ప్రక్రియ. వర్షపాతం అధికంగా ఉండే ప్రాంతాల్లో ఆగస్టు, సెప్టెంబర్ నుండి మామిడి తోటల పునరుద్ధరణ ప్రక్రియ చేపట్టవచ్చు. ఈ విధానంలో కొమ్మలు కత్తిరించేటప్పుడు 45 డిగ్రీల కోణంలో ఏటవాలుగా కత్తిరించుకోవాలి. దీనివల్ల వర్షపు నీరు కొమ్మలపై నిలవకుండా ఉండి బూజు తెగుళ్ల సమస్య తగ్గుతుంది. కొమ్మలు కత్తిరించిన వెంటనే బోర్డో పేస్ట్ లేదా బ్లైటాక్స్ ద్రావణం పూయాలి. కత్తిరించిన కొమ్మల నుంచి 4 నెలల్లో కొత్త చిగుళ్ళొస్తాయి. ఎక్కువ కొమ్మలు వచ్చినట్లయితే ప్రతి కాండానికి 3 లేదా 4 కొమ్మలు మాత్రమే ఉంచి మిగతా వాటిని తీసేయాలి. కొత్త కొమ్మలకు అంటుకట్టడం ద్వారా కొత్త మామిడి రకాలను కూడా అభివృద్ధి చేసుకోవచ్చు. అయితే చెట్టు నూతన జవసత్వాలు పొందేందుకు పోషకాలు, నీటి యాజమాన్యంలో తగిన శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు కృష్ణా జిల్లా నూజివీడు మామిడి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త లక్ష్మి. మన రాష్ట్రంలో చూసుకున్నట్టయితే 60,000 హెక్టారుల్లో ఈ మామిడి అనేది సాగు చేయబడతా ఉన్నది. దానిలో కానీ మనం చూసుకున్నట్లయితే సగం శాతము పురాతనమైనవి లేదా బాగా 50 సంవత్సరాలు పైబడిన చెట్లు ఉన్న తోటలు ఉన్నాయి. ఈ తోటల వల్ల ఏమవుతుందంటే ఇంత పెద్ద వయసు ఉన్న చెట్లలో బాగా కొమ్మలు పైకి విస్తారంగా వెళ్ళిపోవటము, వచ్చే దిగుబడి కాయలు కొన్ని పైపైనే ఉండటము, ఎండ దెబ్బ ఎక్కువగా ఉండటం వాటికి, తర్వాత కోసే వాళ్ళు కూడా రాకపోవటము, కష్టమవుతాము, తర్వాత క్వాలిటీ ఫ్రూట్ అనేది రాకపోవటం అనేది మనం గమనిస్తూ ఉన్నాము. ఇలాంటి చెట్లని మనం పూర్తిగా తీసివేయటం వల్ల వేరు వ్యవస్థ మొత్తం కూడాను మనం కోల్పోయిన వాళ్ళం అవుతాం. కాబట్టి అలాంటి తోటల్లో ఎవరైనా రైతులు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే రిజువినేషన్, పునర్జీవనం, మామిడి తోటల పునర్జీవనం అంటాము. అంటే ఏంటంటే పైన ఒక చెట్టుని సుమారు ఒక 7 అడుగులు హైట్ వరకు ఉంచి ఎక్కడైతే కొమ్మలు చీలుతా ఉంటాయో అక్కడ ఒక అడుగు పైదాకా కలుపుకొని మనం ట్రిమ్ చేసేసి ఆ పైన ఉన్న కొమ్మలని తీసివేసి ఈ యొక్క చిలువల్లాగా ఉన్న కొమ్మలకి మళ్ళీ చిన్న చిన్న రెబ్బలని రావటం జరుగుతూ ఉంటుంది. అలాగే వీటికి వచ్చిన తర్వాత ఈ ఒక 2 నెలలకి పెన్సిల్ థిక్నెస్ అంతా అయిన తర్వాత ఆ కొమ్మలలో ఒక బలమైన కొమ్మల్ని ఒక 20-25 కొమ్మల వరకు ఉంచుకొని వాటికి మనకి కావలసిన రకాన్ని, అంటే బంగినపల్లి కానీ, తోతాపురి కానీ, పందూరు వారి మామిడి, చెరుకు రసం, లేతే ఏదైనా సరే కేసరి కానీ, మీకు ఏ రకమైతే ఇష్టంగా ఉంది, మీ ప్రాంతంలో ఏ మామిడి రకం అధికమైన రేటు వస్తూ ఉన్నది అనేది మనం కానీ చూసుకొని ఆ యొక్క రకం పుల్లని సేకరించుకొని దాని మీద మనం చెట్టుకి అంట్లు కట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్యాన్సీగా చేయాలనుకుంటే కూడా ఒక్కొక్క కొమ్మకి ఒక్కొక్క రకం కట్టి అలా సుమారుగా 400 నుంచి 500 రకాల వరకు ఒకే చెట్టుకు కట్టి మన తోటలో మనం పెంచుకోవచ్చండి. అలాగే వీటికి మనం ఎరువులు కానీ గమనించుకున్నట్లయితే మామూలుగా తోటలలో చెట్లకి ఎలాంటి ఎరువులు అయితే వేస్తామో, అంటే యూరియా 2 కిలోలు, సూపరు 5 కిలోలు, పొటాష్ 2 కిలోల వరకు ఈ యొక్క రిజువినేషన్ అంటే పునర్జీవనం చేసే మామిడి తోటలో కూడా వేయాల్సి ఉంటుంది. అలాగే ఏదైతే మన అంటు కట్టకుండా వచ్చిన కొమ్మలు ఉన్నాయో వాటిల్ని ఎప్పటికప్పుడు తీసివేయటము, ఓన్లీ మనం అంటుకట్టిన కొమ్మల్ని మాత్రమే పెరగటానికి అవకాశం ఇవ్వటం చేసుకొని తోటల్ని మనం కానీ నీట్గా పెట్టుకున్నట్లయితే మనకి ఒక 3 సంవత్సరాల్లోనే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనం ఇట్లా కొట్టివేసిన తర్వాత మధ్యలో చాలా ఖాళీ స్థలం కనబడుతూ ఉంటుంది. అంటే పూర్వం తోటలంటే సుమారుగా 8 గజాల నుంచి 12 గజాల దూరంలో కూడా మొక్కలు వేసి ఉంటారు. ఈ మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది కాబట్టి మనం ఆ యొక్క గ్యాప్లో ఎండ అది బాగా తగులుతూ ఉన్నప్పుడు మనం మధ్యలో కూడాను 2 వరుసలు మామిడి చిన్న మొక్కలను కూడా పెట్టుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే ఈ మొక్కలు 3 సంవత్సరాలకు కాయటం మొదలు పెడతాయి. వాటితో పాటుగా మనం ముదురు తోటల్ని ఏదైతే ముదురు చెట్లని పునర్జీవనం చేసుకున్నామో అవి కూడా 3 సంవత్సరాలకి కాయటం వస్తాయి. కాబట్టి ఇవి మొత్తం కలిసి మనం ఒక ఎకరానికి సుమారుగా 4 టన్నుల దిగుబడిని తీసుకోవచ్చండి.
రైతులు ఆరుగాలం ఎంతో కష్టపడి పంటలు సాగు చేస్తుంటారు. పంట కాలంలో అనేక రకరకాల పురుగులతో పంట నష్టం వాటిల్లడం తెలిసిందే. ఈ సమస్యల్ని అధిగమించడానికి క్రిమి సంహారక మందులు వాడుతుంటారు. దీంతో కాలుష్యం పెరగడమే కాకుండా ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటున్నాం. ఈ సమస్యలను అధిగమించడానికి ఓ రైతు సోలార్ ట్రాప్స్ ని వాడుతున్నారు. సత్ఫలితాలను పొందుతున్నారు. ఇంతకీ ఏమిటది? దీనివల్ల ఎంత ఉపయోగముందో రైతు ద్వారా తెలుసుకుందాం. పంట చేలను నాశనం చేసే వాటిలో క్రిమికీటకాలు కూడా చాలా ఉంటాయి. వీటిని నిర్మూలించడానికి రైతులు రసాయన మందులను అధికంగా వినియోగిస్తూ ఉంటారు. దానివల్ల రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి. వినియోగదారులకు రసాయన మందులు వాడిన ఉత్పత్తులు అందుతున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు ఓ ప్రైవేట్ సంస్థ సోలార్ లైట్ పరికరాన్ని తీసుకొచ్చింది. ఈ పరికరాన్ని పంట పొలాల్లో ఉంచితే పంటకు నష్టం చేసే పురుగులను ఆకర్షించి వాటిని చంపేస్తుంది. తద్వారా రసాయన మందులకు వెచ్చించే ఖర్చులు తగ్గడమే కాకుండా ఆరోగ్యకరమైన పంటలను వినియోగదారులకు అందించే అవకాశం ఉంది. ఈ పరికరాన్ని సిద్దిపేట జిల్లా నుంగనూరు మండలం ముండ్రాయి గ్రామానికి చెందిన రైతు రాజు తనకున్న వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసుకుని పంటల సాగులో పెట్టుబడిని తగ్గించుకోవడమే కాకుండా పురుగుల నుండి పంటను కాపాడుకుంటున్నారు. నా పేరు రాజు, అది ముండ్రాయి గ్రామం, నంగనూరు మండలం, సిద్దిపేట జిల్లా అండి. నేను ఈ సోలార్ ట్యాపర్ వాడబట్టి 2 సంవత్సరాలు అవుతుంది. డెల్టా థింగ్స్ కంపెనీ వాళ్ళు మాకు ఇది ఇచ్చారండి. దీని రేట్ వచ్చేసి 4,000 రూపాయలు. హరీష్ రావు సిద్దిపేట రైతు మేళల ప్రోగ్రాంలో మేము దీన్ని వాళ్ళు డెల్టా థింగ్స్ కంపెనీ వాళ్ళు డెమో లెక్క చూపించారు. మేము దాన్ని తెచ్చుకున్నామండి. మా ఊర్లో కరుణాకర్ రెడ్డి అతను తీసుకొస్తే అతని ద్వారా మేము తీసుకున్నాము. ప్రస్తుతానికి 3 నుంచి 4 వాడుతున్నాను. వరి, టమాటా, మిర్చి, కూరగాయ పంటలు, బీర, కీర, టమాటా అన్నిట్లలో వాడుతున్నాము. కూరగాయ తోటల్లో వచ్చే కాయతొలిచే పురుగు కానీ, ఇంకా ఈ వరిలో తెల్లకంకి పోయేటి ఆ పురుగు కానీ మలబారీలు పెట్టాను. ఆ మలబారీలు కూడా ఆకు చుట్టూ పురుగు అని ఉంటుంది. అది కూడా రాకుండా మాకు చాలా వరకు ఇది నిర్మూలిస్తుంది. ఇది పెట్టుకోవడం వల్ల మాకు 50% మందు కొట్టడం తగ్గుతుంది. ఈ మందులు పెస్టిసైడ్ వాడడం వల్ల మనుషులకు కానీ తినే వాళ్ళకు కానీ ఇలాంటి ఆరోగ్యకరమైన ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది. చాలా ఉపయోగం ఉందండి. ప్రతి ఒక్క రైతు వాడుకోవాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతానికైతే కూరగాయ తోటలో అయితే చాలా బెనిఫిట్ అండి. నేను పత్తిలో కూడా పెట్టాను పోయిన సంవత్సరం. చాలా మంచి రిజల్ట్ వచ్చింది. పత్తిలో గులాబీ రంగు పురుగు కానీ అలా ఎలాంటిది రాదండి. తెల్లదోమ, పచ్చదోమ కూడా చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. తల్లి పురుగు వచ్చేసి ఆటోమేటిక్గా ఆ ట్రాప్లో పడిపోతుంది కనుక మనకు చాలా బెనిఫిట్ అండి. సాయంత్రం 6 గంటలకు లైట్ వస్తుంది, 10 గంటలకు ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మనం ఒక్కసారి దాన్ని ఛార్జ్ అయిపోయిందంటే ఒకసారి పెట్టినామంటే ఆటోమేటిక్గా చాలా అవుతుంది, ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోతుందండి సోలార్ ట్యాపర్. మరియు అందులో రోజు పొద్దున వచ్చేసి చూసినామంటే దాన్ని నిండా పడిపోతున్నాయి పురుగులు. దాన్ని తీసి పారబోసి మళ్ళీ కొత్త నీళ్లు నింపి అందులో ఆట ఉన్న షాంపూ కానీ ఏదైనా మన దగ్గర పాడైన ఎక్స్పైరీ డేట్ అయినా ఆ మందు కొంచెం అలా 2 చుక్కలు 3 చుక్కలు వేస్తే ఆటోమేటిక్గా అది మొత్తం కారం అయిపోయి వచ్చిన పురుగు అందులో పడి చనిపోతుందండి. దానివల్ల మనకి ఎలాంటి ఖర్చు లేదు, ఏం లేదు, జీరో మెయింటెనెన్స్ అండి. కాకపోతే చూసుకోవడం పొద్దున్న సాయంత్రం. వర్షానికి పాడవుతుందా, రాళ్ళ వర్షానికి పాడవుతుందా అన్న బెంగ లేకుండా అది ఎంత వర్షం పడ్డా ఎన్ని రాళ్ళు పడ్డా అది ఖరాబ్ అయ్యే ఛాన్స్ లేదు. అది ఏమన్నా ఖరాబ్ అయితే మాత్రం 10 సంవత్సరాలు ఆ ప్యానల్కు వ్యారంటీ ఇస్తారు. 1 సంవత్సరం కింద ఛార్జింగ్ అయ్యే గడ్డకు ఇస్తారండి. లైట్కి కూడా సంవత్సరం వారంటీ ఉంటుంది. అది ఖరాబ్ అయ్యే ఛాన్సే ఉండదు. ఏదన్నా కొంచెం రిపేర్ వస్తే ఆ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు వస్తారు, రిపేర్ చేస్తారు. లేదంటే మనం ట్రాన్స్పోర్ట్లో ఇస్తే వాళ్ళు మనకు రిపేర్ చేసి పంపిస్తారు. ఎలాంటి ప్రాబ్లం లేదు. కంపెనీ నుంచి చాలా రెస్పాన్స్ ఉందండి. దీన్ని వాడుతున్నాను. మా ఊళ్ళో 10 మంది రైతులు వాడుతున్నారు. చాలామంది చాలా బెనిఫిట్ పొందుతున్నారు. ఆక్వా రంగం ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. ఒకప్పుడు కాసుల వర్షం కురిపించిన ఆక్వా రంగం నేడు అదే స్థాయిలో కష్టాల కడలిలోకి నెట్టేసింది. వాతావరణంలో మార్పులు రొయ్య సాగుకు ప్రతికూలంగా మారాయి. సిరులు కురిపిస్తాయనుకున్న రొయ్య సాగు సిక్కోలు రైతుల్ని తీవ్ర నష్టాల్లోకి తోసేస్తుంది. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి చేస్తున్న సాగు నీళ్లపాలవుతోంది. వనామీ రొయ్యకు వరుసగా వస్తున్న వ్యాధులతో సిక్కోలు ఆక్వా రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఏపీ ప్రభుత్వం ఆక్వా రంగాన్ని అన్ని విధాలా ప్రోత్సహిస్తుంటే మరోవైపు ఆక్వా రైతులు మాత్రం తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని 11 తీర ప్రాంత మండలాల్లో సుమారు 4,000 ఎకరాలకు పైగా ఆక్వా సాగు జరుగుతోంది. 300 మందికి పైగా రైతులు చెరువులు ఏర్పాటు చేసుకుని రొయ్యలు, చేపల పెంపకం సాగిస్తున్నారు. అయితే గత నెల రోజులుగా వనామీ రొయ్యలు వరుసగా మృత్యువాత పడుతున్నాయి. చెరువులలో పిల్లలు వేసిన 40 రోజుల తరువాత రన్నింగ్ మోర్టాలిటీతో క్వింటాల కొద్దీ రొయ్యలు మృత్యువాత పడుతున్నాయి. వేల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్ని మందులు వాడినా ఫలితం ఉండటం లేదు.
ముఖ్యంగా పోలాకి మండలంలోని అనేక రొయ్యల చెరువుల్లో తెల్లరెట్ట వ్యాధి, కండర క్షీణత వంటి వ్యాధులు రొయ్యలకు సోకుతుండడంతో రొయ్యలపై మచ్చలు వచ్చి కొన్ని మరణిస్తుండగా మరికొన్ని కౌంట్ తగ్గిపోతున్నాయి. దీంతో రొయ్యలు కౌంటుకి రాకముందే పట్టి అమ్మకాలు చేపడుతున్నారు రైతులు. పట్టడం ఒక్కరోజు లేటైనా వేల కొద్దీ రొయ్యలు మృత్యువాత పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక 8 సంవత్సరాల నుంచి కల్చర్ చేస్తాము. ఈ సంవత్సరం బాగా స్పాట్ వచ్చి బాగా లాస్ అయిపోయాము. ఆ తర్వాత మాకు ఇక్కడ విద్యుత్ సబ్సిడీ కూడా లేదు. ఒక డీబీకి 4 చెరువులు ఉంటాయి. ఆ 4 చెరువులకు మినిమం సుమారుగా 70,000 నుంచి 80,000 మాకు ఈ సబ్సిడీ కూడా రావట్లేదు. కరెంట్ బిల్ 70,000 వస్తుంది. ఆ తర్వాత ఈ సంవత్సరం బాగా ఈ ఆక్వాకల్చర్ అనేది ఈ సంవత్సరం ఈ స్పాట్ వచ్చి బాగా లాస్ అయిపోయాము. మేము దీని మీదే ఆధారపడి బతకతాము. ఈ సంవత్సరం లాస్ తోటి మేము ఎలాగా బతకాలి అనేది ఆలోచిస్తాము. దీనికి గవర్నమెంట్ మాకు ఏదైనా సహాయం చేస్తుంది అనేసి కోరుకుంటాం. సంవత్సరం మేము 15 లక్షలు 20 లక్షలు వాడిసి పెట్టాము. ఆ పెట్టిన డబ్బులు కూడా రాకుండా 3 లక్షలకి 4 లక్షలు రావడం జరుగుతుంది. ఈ వైరస్లు, నెక్స్ట్ రన్నింగ్ మోర్టాలిటీ అని కొత్త జబ్బులు రావడం, బాగా లాస్ అయిపోయి వడ్డీలు కట్టలేక చాలా కష్టంగా ఉంది. నెక్స్ట్ ఏంటంటే గవర్నమెంట్ తరఫున మాకు లోన్ కానీ, నెక్స్ట్ ఫీడ్ నుంచి సబ్సిడీ మీద లేకపోతే డబ్బులు లోన్ మీద ఇవ్వడం, వడ్డీకి కానీ ఏదైనా సాయం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఈ పెద్దలో మేమేమో చెరువులు తవ్వుకున్నాము. చెరువులు అంతా కూలికి వెళ్ళలేక మేము బతుకు తెరువు గురించి తవ్వాము. వీటి గురించి మేము చాలా కష్టపడి ఎంత ప్రయత్నించినా ఇది నష్టపరి వైర్లెస్ వచ్చి ఏదో రొయ్యలు నష్టం పోగులు చచ్చిపోవడం జరుగుతుంది. మరి అలాగనుకొని ఒక 4 చెరువులకు ఒక యూనిట్, ఒక 4 ఎకరాలకు ఒక యూనిట్ కరెంటుగా అయిపోతుంది. అది చాలా బిల్లులు గొప్ప జోరుగా వస్తుంది. అది మీరు ఏమైనా గవర్నమెంట్ తరపు నుండి అది మాకు రాయితీ కల్పిస్తే సబ్సిడీ కలిపితే బాగుంటుందని మేము మరి ఈ కూలికెళ్ళి ఏది చేయలేక ఇది చేస్తున్నామండి. ఒక 10 కుటుంబాలు జాయింట్ అయ్యి మీ అందరూ ఇచ్చేస్తారని మరి కోరుతున్నాం. 4 ఎకరాలు ఓ యూనిట్గా తీసుకుని రొయ్యలు సాగు చేస్తున్న రైతులు సుమారు 4 ఎకరాలకు 15 లక్షల వరకు ఖర్చు చేస్తుండగా రొయ్యలకు వ్యాధులు, మరణాలతో కనీసం 3 నుంచి 4 లక్షలు కూడా రావడం లేదు. మేత, మందుల కోసం పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఇదిలా ఉంటే మరికొన్ని జోన్లలో కరెంటు సబ్సిడీ కూడా అందడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కరెంటు సబ్సిడీతో పాటు రొయ్యల మేత, మందులపై కూడా సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. వనామీ కల్చరు ఇది ఈహెచ్పిలో ఇదైపోయి ఈ రొయ్యలు ఇలాగ చనిపోతాయి. నేను శ్రీకాకుళం ల్యాబ్కి తీసుకెళ్ళాను. ఇక్కడ నేను 20 నుంచి 25 లక్షలు మొదలుపోయింది నాకు. ఇప్పుడేమో 3 లక్షలు 4 లక్షలే వస్తుంది అన్నట్టుగా ఉంది. చాలా ఇబ్బందిగా మేము ఉన్నాము. ఇది మాకు రొయ్యలు 70 రోజులకి 70 కౌంట్ రొయ్యలు వచ్చేవి. 15 గ్రాములు ఉండేది, ఇప్పుడు 5 గ్రాములే ఉంది. 100 రోజులైనా మాకు పూర్తిగా 100 కౌంట్కి రావని అన్నట్టుగా ఉంది. రేట్లు కూడా ఏం బాగలేవు, రేట్లు కూడా ఇబ్బందిగా ఉన్నాయి. మాకు చాలా కష్ట దీనిలో ఉన్నాం, కష్ట పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు ఇది కూడా కరెంటు సిస్టమ్ కూడా ఇంతకుముందు మాకు సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే 3 నెలల నుంచి సబ్సిడీ కూడా ఇవ్వలేదు. 60-70 వేలు కరెంటు బిల్లు నెలకు వస్తుంది. నేను అందరికి కూడా శ్రీకాకుళం కూడా ఆఫీసర్కి కలిసినా స్పందించలేదని. మేతల రేటు కొద్దిగా బాగా పెరిగిపోయానండి. మెడిసిన్ కూడా బాగా పెరిగింది. మాకు ఏంటంటే 100 కౌంట్ రొయ్యలు 250 ఉందంటే మేత భారీగా పెరిగిపోయింది. మరి భారీ పెరిగిపోవడము, ఈ కరెంట్ సబ్సిడీ లేకపోవడం వల్ల బాగా ఇబ్బంది ఉంది మా ఆక్వా రైతులము. ఇగో ఇదంతా ఖాళీ చేసాం కూడా చెరువులు, మరి ఏం చెయ్యలేము మేము. మరి దీని మీద ఏంటంటే ప్రభుత్వం కొద్దిగా స్పందించి మేత రేట్లు కొద్దిగా ప్రభుత్వం తగ్గించినా మంచిదేని. తర్వాత ఏంటంటే హ్యాచరీల్లో మంచి సీడు ఉత్పత్తి చేసినట్టుగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటే మంచిది. రొయ్యల సాగులో 2 ఏళ్ల నుంచి ఈ హెచ్పి సమస్య తలెత్తుతూ వస్తోందని, విదేశాల నుంచి తీసుకొచ్చిన తల్లి రొయ్యల ద్వారా ఈ సమస్య తలెత్తుతుందంటున్నారు ఆక్వా నిపుణులు. దీనివల్ల రొయ్యల సైజు పెరుగుదల తగ్గడంతో పాటు ఇతర వ్యాధులు వస్తున్నాయంటున్నారు. రొయ్య పిల్లలకు హేచరీలో ఉన్నప్పుడే అన్ని పరీక్షలు నిర్వహించాలని, చెరువుల్లో సైతం అన్ని పరీక్షలు నిర్వహించాకే సాగు ప్రారంభించాలని సూచిస్తున్నారు నిపుణులు. నేను గత 11 సంవత్సరాలుగా ఆక్వాకల్చర్ టెక్నీషియన్గా చేస్తున్నాను. ఇప్పటివరకు ఎస్పెషల్లీ వనామీ కల్చర్ వచ్చిన నుంచి ఇప్పటి వరకు మొదట్లో ఎటువంటి డిసీజెస్ లేవు. ఇప్పుడు వచ్చేసరికి చాలా డిసీజెస్ వచ్చాయి. 2009లో వనామీ కల్చర్ మన ఇండియాకి వచ్చింది. 2009 తర్వాత ఒక 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల వరకు చాలా బాగా కల్చర్ రన్ అయింది.
ఆ తర్వాత వైట్ స్పాట్ ప్రాబ్లం అనేది వచ్చింది 2014 ఆ టైంలో. ఆ తర్వాత 2016 నుంచి వైట్ ఫీసెస్ ప్రాబ్లం వచ్చింది, తెల్లరట్ట వ్యాధి. ఆ తర్వాత ఇప్పుడు ఈహెచ్పి అని స్లో గ్రోత్ సిండ్రోమ్ అన్నమాట. ఈహెచ్పి అంటే యాంట్రోసైటోజోవన్ హెప్టోపీనియా. ఇది ఒక స్పోర్. ఈ స్పోర్ ఏంటంటే ఇది ప్రోటోజోవనా లేకపోతే బ్యాక్టీరియా అనే అవగాహన ఎవరికి ఇంకా లేదు. కానీ ఈ స్పోర్ వల్ల స్లో గ్రోత్ అనేది వస్తూ ఉంది. ఈ స్పోర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ విబ్రియో హార్వే అనే బ్యాక్టీరియా లోడ్ ఎక్కువగా ఉంటుంది. ఈ స్పోర్ని మనం గుర్తించాలంటే మనకి కల్చర్ స్టార్ట్ అయిన 60 రోజులకి పాండ్లో 60 రోజులకి జనరల్గా అయితే 10 నుంచి 12 గ్రాములు గ్రోత్ రావాల్సి ఉంటుంది యానిమల్. కానీ ఎస్పెషల్లీ పాండ్లో ఈహెచ్పి ప్రాబ్లం ఉన్నటువంటి చెరువుల్లో అయితే మనకి 4 గ్రాములు 5 గ్రాములు ఉండి యానిమల్ విపరీతమైన సైజు వేరియేషన్ ఉంటుందన్నమాట. 1 గ్రామ్ నుంచి ఆల్మోస్ట్ 20 గ్రామ్స్ వరకు అన్ని రకాల సైజుల్లో యానిమల్ అనేది ఉంటుంది. ఇటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఈహెచ్పి టెస్ట్ కోసం ఏదైనా మంచి రెప్యుటేటెడ్ ల్యాబ్కి వెళ్ళి ఈహెచ్పి టెస్ట్ చేయించి, ఎస్పెషల్లీ పీసీఆర్ చేయించి దానిలో మనం సిటీ కౌంటు అట్ ది సేమ్ టైం ఈహెచ్పి పాజిటివ్ ఆర్ నెగిటివ్ అన్నీ చూసుకొని దాన్ని బేస్ చేసుకొని మనం ఈహెచ్పి ఉంటే చెరువుని ఎంబడే పట్టుబడి చేయాలి. ఈహెచ్పి ఉంటే ఖచ్చితంగా రైతు అనేవాళ్ళు నష్టపోతూ ఉన్నారు. ఇటువంటి ప్రాబ్లంని అధిగమించాలంటే మనం ఈహెచ్పి ఉన్న చెరువుని కంప్లీట్గా పట్టుబడి చేసిన తర్వాత చెరువు మొత్తం ఖాళీ చేసి, ఖాళీ అయినటువంటి చెరువులో ఆ ఈహెచ్పి స్పోర్స్ని కంట్రోల్ చేయడం కొరకు మనం తగు చర్యలు తీసుకొని సాంకేతికంగా కూడా కొన్ని చర్యలు తీసుకోవాలి. ఇలా చేసి మళ్ళీ మనం కల్చర్ మొదలు పెట్టాలంటే మినిమం ఒక 3 to 4 months గ్యాప్ తీసుకొని మొదలు పెట్టాలి. అలా పెట్టేటప్పుడు కూడా మనం ఏ హ్యాచరీకి అయితే వెళ్తున్నామో ఆ హ్యాచరీలో కూడా పిఎల్ 11-12 సీడ్స్ మనం తీసుకుంటే ఎక్కువగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. పిఎల్ 11-12 ఆ సైజులో ఈహెచ్పి కానీ డబ్ల్యూఎస్ఎస్వి కానీ ఇటువంటివి ఏవైనా ఉన్నా సరే మనం పీసీఆర్ టెస్ట్ చేయటం వల్ల అవి డిటెక్ట్ అవుతాయి. అలా డిటెక్ట్ అవటం వలన మనం అందులో ఈహెచ్పి పాజిటివ్ ఉంటే మనం దాన్ని తీసుకోము. ఈహెచ్పి నెగిటివ్ కానీ డబ్ల్యూఎస్ఎస్పి నెగిటివ్ కానీ ఉంటే మనం ఆ సీడ్స్ని తీసుకుంటాం. మెజారిటీ ఆఫ్ పాండ్స్ ఈహెచ్పి ఎఫెక్ట్ అయ్యి రైతు నష్టపోవటానికి చాలా వరకు అయ్యింది, కానీ ఏ రైతు కూడా లాభం పొందలేదు. ఒకప్పుడు రొయ్యల రైతులు అంటే రాజుల్లా ఉండేవాళ్ళు. ఈరోజు రొయ్యల రైతు అన్ని విధాలుగా ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబోవు 4 రోజులు రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 24 నుంచి 33 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 19 నుంచి 24 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. నారు పీకడానికి వారం రోజుల ముందు 200 చదరపు మీటర్ల నారుమడికి 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలను వేసుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో పిలకలు లేదా దుబ్బు చేసే దశలో వరి పంటలో కాండం తొలిచే పురుగు ఆశించే అవకాశముంది. ఒకవేళ గమనించినట్లయితే నివారణకు 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3G గుళికలు లేదా 4 కిలోల క్లోరాంట్రినిలిప్రోల్ 0.4G గుళికలను వేసుకోవాలి. వరిలో బ్యాక్టీరియా ఎండాకు తెగులు సోకే అవకాశం ఉంది. నివారణకు 30 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ ప్లస్ 2 గ్రాముల ఫ్లాంటోమైసిన్ మందును లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. వరి నారుమళ్లలో అగ్గి తెగులు సోకుటకు అనుకూలం. తెగులు గమనించినచో నివారణకు ట్రైసైక్లోజోల్ 0.5 గ్రాములు లేదా ఐసోప్రొథయోలిన్ 0.5 మిల్లీలీటర్లు లేదా కాసుగామైసిన్ 2.5 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి.
వర్షాల వలన మొక్కజొన్నలో భాస్వరం లోపం ఏర్పడి మొక్కలన్నీ ఊదా రంగులోకి మారే అవకాశం ఉంటుంది. వర్షాలు నిలిచిన తరువాత 5 గ్రాముల 319 లేదా 20 గ్రాముల DAP మందును లీటరు నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చేయాలి. మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు 0.4 మిల్లీలీటర్ల క్లోరాంట్రిన్లిప్రోల్ లేదా 0.5 మిల్లీలీటర్ల స్పైనటోరం మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పత్తి పంట త్వరగా కోలుకోవడానికి పాలీఫీడైన 319 లేదా మల్టీకే లేదా యూరియా 10 గ్రాములు లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ప్రస్తుతం ప్రత్తిలో పేనుబంక గమనించడమైనది. దీని నివారణకు 5 మిల్లీలీటర్ల వేప నూనె, 0.25 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు తగ్గిన తరువాత ఎకరాకు 25 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను పైపాటుగా 20 రోజుల వయసున్న పంటకు మొక్కల మొదళ్లలో 7 నుంచి 10 సెంటీమీటర్ల దూరంలో పాదులు తీసివేసి మట్టితో కప్పాలి. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.